వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శారీతో ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఫస్ట్ శారీకి మనము కొంగు బ్లౌజు కటింగ్ చేసేసి ఓన్లీ శారీతోనే ఫ్రాక్ కుట్టడం చూసేద్దామండి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నానండి. మనం లైనింగ్ కట్ చేస్తాం. ఫస్ట్ కొలతలు వచ్చేసి హైట్ వచ్చేసి 42 ఇంచీలు, 42 ఇంచీల్లో చెస్ట్ భాగం వచ్చేసి 14 ఇంచీలు. మనం ఫస్ట్ 14 ఇంచులు చెస్ట్ కట్, ఫస్ట్ పై భాగం కట్ చేద్దాము. మనం లైనింగ్ని ఇలా హోల్డ్ చేసి ఇక్కడికి 4 మడతలు వేసుకోవాలి. ఫస్ట్ ఇలా నీట్గా వేసుకున్నాక మనము చెస్ట్ భాగం వచ్చేసి 14 ఇంచులు కచ్చతోని 14 ఇంచులు అయితే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కచ్చ తీసేసి 15 ఇంచులు. ఇది కరెక్ట్గా 15 ఇంచులు ఉందండి. మనము మార్క్ చేసుకునే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి లెంత్ వచ్చేసి 42 ఇంచులు. 42 ఇంచులను మనం 4 మడతలు హోల్డ్ చేద్దాం. ఇక 42 ఇంచుల కాడ ఇలా పెట్టేసి 4 ఇలా టేప్ని 4 మడతలు హోల్డ్ చేసేద్దాం. ఇప్పుడు హోల్డ్ చేశాక ఫస్ట్ది చూద్దాం. 10 ఇంచెస్ వచ్చింది, 10 ఇంచ్ వచ్చింది. మనం 10.5 అనుకుందాం. 10.5కు ఒక మార్క్ చేసుకో, కొంచెం జరుపుకొని 10.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు కోసం 1 ఇంచు మనం మధ్యలో పట్టీలు పెట్టుకుంటాం కదండి, కట్స్ కోసం. ఇప్పుడు వీటికి 10.5, 1 ఇంచు ఖర్చు కోసం, సారీ మధ్యలో ప్లేట్ కోసం, తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఓకేనండి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రైట్ లైన్ చేసుకుందాం. 1 ఇంచు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు ఉందండి. మనం 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాం. అలాగే చంక భాగమున 7 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇటు నుంచి ఇటు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేద్దాం. నేనైతే టేప్తోనే గీస్తున్నా, మీరు స్కేల్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చంక కాడ మనము, ఇది పెద్ద సైజు కాబట్టి 1.5 ఇంచుకు ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ స్కేల్తో ఇలా చంకను డ్రాయింగ్ చేద్దాము. ఇలా వచ్చేసింది. ఇప్పుడు నెక్ కట్ చేద్దామండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఖర్చులకు 3.5 ఇంచులు. ఓకేనండి. ఇప్పుడు మనము ఇది కట్ చేసుకున్నాం. ఈ నెక్ వచ్చేసి కటింగ్ కుట్టేటప్పుడు ఇది విడదీసినాక కట్ చేసుకుందాము. ఇది ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంది కాబట్టి మనం ఇది కట్ చేసుకొని విడదీసుకున్నాక కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్కర్ట్ పెట్టుకుందాము. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మనము కొంచెం ఇలా రౌండ్ ఇట్లా వచ్చేటట్టు క్రాస్గా ఇట్లా ఒక రౌండ్ చేద్దాం. మీకు చూపించడానికి నేను ఇలా గీస్తున్నానండి, లేకపోతే డైరెక్ట్గా ఇలా గీసేసుకోండి. ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, ఇది షోల్డర్ కదండి, ఇది ఒకటి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మధ్యలో కూడా ఒక స్కర్ట్స్ పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ విడతీద్దాం.
ఇది ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అండి. స్టార్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్. మనం 6 ఇంచెస్ మనం 5.5కు ఒక మార్క్ చేసుకున్నాం. ఎందుకంటే కచ్చ కుడితే ఇక్కడ మనం కచ్చ కోసం ఎక్స్ట్రా తీసుకుంటాం. నెక్కు మాత్రం కచ్చ తీసుకునే నెక్కు 6 ఇంచులు రావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడ కచ్చకి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని 5.5 ఇంచుకు మార్క్ చేసుకున్నా 6 ఇంచులు వచ్చేస్తుందండి. లేదు డైరెక్ట్గా 6 ఇంచులకు మార్క్ చేసుకున్నా ఇదే 1/2 ఇంచ్ ఇక్కడ కచ్చకపోతే 6 ఇంచులకి నెక్ వచ్చేస్తుందండి. ఎట్లా కట్ చేసినా ఏం కాదు. నేనైతే డైరెక్ట్గా 6 ఇంచులకు ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులకు ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. కరెక్ట్గా 4 ఇంచులకు ఇక్కడ 4 ఇంచులు కదండి. ఓకే, ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని మనం స్టార్ నెక్ కదండి, ఇగో ఇలా క్రాస్గా మీకు ఇలా గీసేయాలి. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఇక్కడ మధ్యలో ఒక కట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇది నార్మల్ 30, 35, 36 సైజ్ అయితే మనము 4 ఇంచ్కి మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు మనం చెస్ట్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ పెద్ద సైజు కాబట్టి 5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాం. 4.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాము. 4.5 ఇంచుల నుంచి 1 ఇంచ్ ఇటు సైడ్ మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి ఇక్కడ 5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాము. 4.5 ఇంచులకు మార్క్ చేసుకున్నా కానీ ఏం లేదండి, మనకు ఫ్రంట్ చెస్ట్ తక్కువగా కనిపించాలంటే 4.5 ఇంచులు, మనకు ఫ్రంట్ ఎక్కువగా చెస్ట్ మంచిగా కనిపించాలంటే 5 ఇంచులకు మార్క్. నేనైతే 4.5 ఇంచులకు మార్క్ ఇక్కడ 2.5 ఇంచుకు ఒక మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఇలా క్రాస్ ఇలా తీసేసుకొని ఇప్పుడు మీకు నేనైతే డైరెక్ట్గా మార్క్ చేసా. మీకు ఇట్లా ఇలా పెట్టుకొని ఇలా చూసారనుకో ఇలా మన సెంటర్ భాగం వస్తుందండి. ఇప్పుడు ఇలా మార్క్ ఓకేనండి. ఇప్పుడు ఇది ఒకటి తీసేసి ఇది కట్ చేయకుండా ఇంకా డైరెక్ట్గా ఇలా పట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇది ఒకటి కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే మొత్తం కట్ చేయట్లేదు. ఓకేనండి, ఇది ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో మనం క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకుని స్ట్రైట్గా పెట్టుకొని ఇలా పెట్టుకున్నాక నెక్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్ 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం. మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్. ఇది ఒక స్ట్రైట్ ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒక కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ మధ్యలో పిరిక్స్ పెట్టుకొని ఈ షోల్డర్ కంటే మధ్యలో ఇట్లా పట్టుకొని ఇక్కడ ఒక కట్స్ పెట్టుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు బ్యాక్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు
కింద ఫ్రాక్ కటింగ్ చూసేద్దాము. ఇలా క్లాత్ని 2 హోల్స్, 2 మడతలు, ఇలా 2 మడతలకు జాయింట్లు చేసుకొని ఇలా వేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను నేను. ఇలా క్రాస్గా వచ్చేటట్టు వేసుకోండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా క్రాస్గా వచ్చేటట్టు వేసుకోవాలి. ఫస్ట్ 10:30కి నేనైతే ఇలా ఒక డ్రా చేస్తున్నాను. 10:30కి ఇలా కట్ చేసింది ఏంటనుకున్నారు, ఒక నిమిషం ఒకటి చూపిస్తాను. అలా డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఇంచులు ఉందండి. అలాగే ఇట్లాగే చూసుకుంటూ ఈ మూల నుంచి 12 ఇంచులకి 12, ఫస్ట్ ఇక్కడ ఈ కొనకి కొలుచుకున్నాం కదండి, 12 ఇంచులు ఉంది కదా, అలాగే జరుపుకుంటూ 12 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వచ్చింది, మధ్యలోకి పెట్టలేదు నేను, ఇక్కడ కట్టిగా ఇట్లా వస్తుందండి షేపు. ఇప్పుడు వచ్చిన అందాజ కోసం ఇది మార్క్ చేశాను నేను. ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి ఇలా పెట్టుకొని టేపు కరెక్ట్గా 11 ఇంచులు, 10:30 ఇంచులు ఉందండి ఇక్కడి వరకు. మనకి ఖర్చులకు 2 ఇంచులు ఎక్స్ట్రా కావాలి కదా, మళ్ళీ మనం 2 ఇంచులు డ్రా చేసుకున్నాం, కరెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు కొలుచుకోండి, కరెక్ట్గా వస్తుంది. 10:30, 12:30. ఓకేనండి. ఇది కట్ చేద్దాం. ఇప్పుడు కింద ఇప్పుడు ఇలా తీసుకొని ఫుల్ లెంత్ వచ్చేసి 42 ఇంచులు. 42 ఇంచులకు మనం 14 ఇంచులు పై పార్ట్ తీసుకున్నాం కదండి. 42 ఇంచులు అని 42 నుంచి 14 తీసేయాలి. నుంచి 14 తీసేస్తే 28 28 ఇంచులు అండి. 28 ఇంచులకు మనము ఇప్పుడు కిందకి మార్క్ చేసుకోవాలి. 28 ఇంచులు అంటే మెయిన్ క్లాత్ కన్నా ఇది ఒక ఇంచు తక్కువ ఉండాలి కాబట్టి 28 ఇంచులకి మనము 28 ఇంచులే పెట్టుకుంటాము. మనం 1 ఇంచు హోల్ చేసి కుడతాం కదండి, ఆడికి సరిపోతుంది. మనం 28 ఇంచులకు మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనం ఈ మూల ఇక్కడ నుంచి ఇక్కడికి 28 ఇంచులు కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్క్ చేసుకొని మొత్తం అలాగే డ్రాయింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 ఇంచు జరుపుకుంటూ ఇలా నేను వీడియోలో చూపించినట్టు మార్క్ చేయాలి. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడికి వచ్చిందండి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. మనము ఇది తక్కువ అయింది కదండి, ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇలా ఉందిగా. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇలాగే పట్టుకొని ఇది ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా హోల్ కానిచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఖర్చు కదండి, ఇక్కడికి పెట్టుకున్నాం.
కింద బట్ట చూసుకుంటూ ఒక మార్క్ చేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా ఏం కాదండి. తక్కువ కట్ కింది దానికన్నా కొంచెం తక్కువ కట్ చేసానుకో మళ్ళీ అతుకు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇప్పుడు ఇది మధ్యలో కట్ చేద్దాం. ఓకేనండి, లైనింగ్ కట్ చేయడం అయిపోయింది. హ్యాండ్ కట్ చేయాలండి. హ్యాండ్స్ వచ్చేసి మనం ఇప్పుడు ఇంకొక మీటర్ తీసుకున్నాము. ఇప్పుడు ఇలా తీసుకొని హైట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. ఇలా 2 మడతలు హోల్ చేసుకొని ఇంకొక మడతకు హోల్ చేసుకుందామండి. హోల్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకుందాము. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్కి మనం ఒక ఖర్చు కోసం అటు పై వైపు 1/2 ఇంచ్, కింది వైపు 1/2 ఇంచ్ ఖర్చు కోసం మనం 10 ఇంచెస్ కట్ చేసుకుందాము. ఇటు సైడ్ 10 ఇంచెస్. ఇదొకటి స్ట్రైట్గా లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 15 ఇంచులు అండి. 15 ఇంచులో సగము 7.5 ఇంచులు. 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాము. కరెక్ట్గా లైనింగ్ వీటికే ఉందండి. క్లాత్కు అతుకు పడుతుంది. కింది హ్యాండ్ కిందికి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి పైకి పఫ్ రావాలండి. ఇప్పుడు మనం 3 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాము. ఇటు సైడ్ 3 ఇంచులు మార్క్ చేసుకుందాము. ఇటు 3 ఇంచులు మొత్తం 3 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇటు 3 ఇంచులు, ఇటు 3 ఇంచులు. మధ్యలో 1.5 ఇంచులకు ఇటు సైడ్, 1.5 ఇంచులకు ఇటు సైడ్ మార్క్ చేసుకొని రౌండ్ వచ్చేటట్టు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇగో ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోనికి అవుతుందండి. కట్ చేసుకుందాం. ఇలాగా జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక కట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు హ్యాండ్కి లో కటింగ్ తీద్దాం. హ్యాండ్ లో కటింగ్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని కొంచెం ఇది లో కటింగ్ కొంచెం ఇలా అనుకుంటూ ఈ కట్ మార్క్ కాడికి వచ్చేసరికి ఈ మార్క్లో కలిసిపోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు లో కటింగ్ తీసుకున్నానికి ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం గుర్తుకి. ఓకే, ఇప్పుడు మనం శారీ కట్ చేద్దాం. శారీ వచ్చేసి బ్లౌజు, కొంగు, ఇది బ్లౌజ్ అండి. ఇప్పుడు కొంగు కూడా తీసేద్దాము. ఇలా హోల్డ్ చేసి ఇలా 2 మట్టలు హోల్డ్ చేసి స్ట్రైట్గా ఇలా హోల్డ్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి. సరిపోతలేదండి. మనం ఇలా తీసుకుందామండి. ఫ్లవర్ కూడా ఇలా వస్తుంది.
ఫోల్డ్ చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని కట్ చేద్దాం. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా ఏం కాదండి, తక్కువ కట్ చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను నేను. దీని మధ్యలో కట్ చేసి ఇప్పుడు ఇది మధ్యలో కట్ చేద్దాము. కుడితే ఈజీగానే ఉంటుందండి. మన ఇంట్లో పిల్లలకైనా మనకైనా సారీతో ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేసుకొని డ్రెస్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేసేయండి. ఇందులోనే మనము స్టిచ్చింగ్ చేశాక నెక్ సంక పాటు కట్ చేసుకుందాం. ముందే కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ కూడా ఫ్లవర్ ఇలాగే చెట్టు కట్ చేసి ఇట్లనే పెట్టి కట్ చేసుకుందాము. మనకి లైనింగ్ క్లాత్ అతుకు పడుతుంది కదండి, దానికన్నా మనము అది కరెక్ట్గా 7 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదండి. మనము 2.5 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ అతుకు వేసుకోకుండా ఇంకా లైనింగ్ ఒకటి అతుకు వేసుకుంటే సరిపోతుందండి. మనం ఈ క్లాత్ జారుతుంది కదండి, కొంచెం కట్ చేసేటప్పుడు నిదానంగా ఎక్కువ తక్కువ ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయింది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుని ఏం కాదండి, తక్కువ కట్ చేసుకుంటే మాత్రం మళ్ళీ అతుకు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు కింది పార్ట్ ఒకటి కట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి తీసుకుందాము. ఇలా సైడ్ నుంచి 2 హోల్లు చేసి ఇలా మధ్యలోకి హోల్ చేసి ఇటుకొన మనం ఇది కాకుండా ఇక్కడ వరకు ఇలా హోల్ చేసి మడత వేసుకుందాము. చూడండి వీడియోలో చూపించినట్టు నీట్గా మడత వేసుకోవాలి. ఇలా హోల్ చేసి మడత వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా క్రాస్గా ఆ డిజైన్ వరకే మడత వేసుకోవాలండి, ప్లెయిన్ రాకుండా. మీకు వీడియోలో కనిపిస్తుందా? కట్ చేసిన లైనింగ్ను తీసుకొని ఇలా వేసుకోవాలి. చూద్దాం ఇదంతా ఇది కూడా అతుకుతుందండి నాకు తెలిసి. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నానండి, కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ ప్లేన్ కూడా కట్ చేద్దాం. ఇప్పుడు దీనికన్నా ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా అని సరే.
అయితే ఇక్కడ ప్లేన్ కట్ చేద్దాం. ఇక్కడ హక్కు కోసం మనం క్లాత్ కట్ చేసుకుంటామండి. అయిపోయిందండి, కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ ఒకటే ఉంటుంది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో చూపిస్తే వీడియో లాంగ్ అవుతుంది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి.